Okay, done. Okay, guys. Okay, Lakshman and Haruna Garu and Stravani. Okay, today is the Four last members. day of 2021. సో ఆఫ్టర్ 12 o'clock మనం 2022లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఫర్దర్ ఫ్యూచర్ నెక్స్ట్ అనమాట. సో మీ యొక్క ప్లాన్స్ ఏంటి? 2022 ఎంటర్ అయిన తర్వాత ఏం డిసైడ్ అయ్యారు? బిఫోర్ ఈ డేలోనే మీరు ఏం డిసైడ్ అయ్యారు? నెక్స్ట్ ఇయర్లో నెక్స్ట్ ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయినా కానీ ఏం చేయాలనుకుంటారు? మీ ప్లాన్ చెప్పండి. లక్ష్మణ్, యు ఆర్ ద ఫస్ట్. లక్ష్మణ్, 1 minute, sir. యా లక్ష్మణ్. సో వీలైతే వీడియో ఆన్ చేస్తావా? వీడియో ఆన్ చేస్తారా? వీలైతే ఏమన్నా మీకు వీలైతే ఎనీబడి? వచ్చినా సార్. యా అరుణ గారు, ఏమన్నా మీకు ఛాన్స్ ఉందా వీడియో ఆన్ చేయడానికి? హలో సార్. ఓకే డన్. శ్రావణి, యూ? Not interested, sir. ఓకే డన్. ఓకే షూర్. ఓకే లక్ష్మణ్, టెల్ మీ లక్ష్మణ్, వాట్ నీ ప్లాన్స్ ఏంటి? కొత్త ఇయర్ వస్తుంది మనకి, ప్లాన్స్ ఏంటి? ఏం డిసైడ్ అయ్యావు? సార్ ఇప్పుడు టాలీ నేర్చుకుంటున్నాను కదా సార్. ఓకే గుడ్. దీనిపైనే మంచిగా గ్రోత్ చూసుకున్నాను ఆలోచనలు ఉన్నా సార్. ఓకే అంటే భవిష్యత్తులో కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఓకే. అంటే టాలీ కానీ అకౌంట్ ఫీల్డ్ కానీ ఏదైనా సరే గ్రోత్ ఉండాలని ఆలోచనతో నేను చేసుకుంటున్నాను సార్. ఓకే, అంటే ఏంటి టాలీ వరకే నువ్వు చేసుకొని ఉందాం అనుకుంటున్నావా? అంటే ప్రజెంట్ అయితే ఇదే అనుకుంటున్నాను సార్. తర్వాత నేను మళ్ళీ చేంజ్ అవుతుంది. అంటే మీ నాన్నకి నీకు డిఫరెన్స్ ఏమైనా చూపించాలి. ఓకే, వాళ్ళ కాలంలో ఎలాగో చదివి ఉండరు, వాళ్ళు కష్టపడి మనం చదివించున్నారు. ఓకే, డిఫరెన్స్ ఏమైనా చూపించాలనుకుంటున్నావా ఫర్దర్ డేస్ లో? చూపిస్తాను సార్. అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ కదా సార్, అందుకని ఇప్పుడు తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంతే అంతే సార్. ఓకే గుడ్. నా సెషన్ ఏంటంటే, ఓకే ఇంకా నువ్వు ఇంకా జాబ్లోకి ఎంటర్ అవ్వలేదని చెప్తున్నావు. ఓకే డన్. ఒక 1 year వరకు చెయ్యి. ఏంటి మార్కెట్ అని మనకు ఒక ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత వన్స్ ఒక్కసారి రియలైజేషన్ చేసుకోవాలి, నా స్కిల్స్ ఏం తక్కువ ఉన్నాయి. నేను చదివాను, MBA చదివాను, BSc చదివాను, అందరూ చెప్తారు ఆ మాటలు. కానీ మార్కెట్ గురించి తెలియాలి, మార్కెట్లో మనుషుల గురించి తెలియాలి, జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు మనతో, ఏ విధంగా ఉండాలని కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఓకే, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి. సో మన జాబ్ ఏం చేయాలి అంతవరకు మాత్రమే మనం ఆలోచించాలి. రియల్ టైంలో జాబ్ వెళ్ళినప్పుడు అన్నెసెసరీ మ్యాటర్స్లోకి మనం ఎంటర్ అవ్వకూడదు. ఫ్రెండ్షిప్ చేయాలి, లిమిట్గా చేయాలి, ఆఫీస్ వరకే చేయాలి. సో బట్ కానీ అన్నెసెసరీ వాటిలో జాయిన్ అవ్వకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఒకవేళ టాలీకి జాబ్ వెళ్ళినట్లయితే ఫర్దర్ డేస్లో ఎప్పుడు ఏంటంటే, అబ్దుల్ కలాం గారు అలాంటి వాళ్ళే ఒక మాట చెప్పారు, కంటిన్యూస్ అక్వైరింగ్ నాలెడ్జ్ అని. ఎప్పుడైతే మనము ఎప్పుడైతే అప్డేట్ అవుతూ ఉండాలి, ఒకే సాఫ్ట్వేర్ దగ్గర నిలబడకూడదు. ఓకేనా, ఒకే సాఫ్ట్వేర్ దగ్గర నిలబడకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒకే లైఫ్ తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. బట్ ఆ లైఫ్ని ఎలా మనం కలర్ఫుల్గా డిజైన్ చేసుకొని మనం ఒక స్థాయికి వెళ్తున్నాం అనేది మాత్రమే అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. మన లైఫ్లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. డస్ నాట్ మ్యాటర్, అది మ్యాటర్ కాదు మనకి. మనతో ఎవరు చాలా మంది నిలబడరు, కొందరు నిలబడతారు. మన సిచ్యువేషన్, మన బిహేవియర్ చూసి మనలో ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొందరు సెట్ కాక వెళ్ళిపోతారు. అవన్నీ పట్టించుకోకూడదు. ఏదైతే నీ టార్గెట్ ఉంటుందో, ఫైనల్ టార్గెట్, ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాలి, మార్కెట్ గురించి తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ పొజిషన్ ఏమున్నాయి, అక్కడ పొజిషన్స్ ఉంటే పర్వాలేదు, లేదా నువ్వు సమ్ ఎక్స్పీరియన్స్ పెంచుకోవాలి, బయటకు వచ్చేయాలి. ఆ లైఫ్లో మనము నీ ఏరియా ఉంటుంది చూడు, ఆ ఏరియాలోనే ఉండకూడదు. ఓకే, ఏరియాలు మారాలి, డిఫరెంట్ ఏరియాలు మారాలి. ఏంటి, నువ్వు ఒక డిస్ట్రిక్ట్
ఒక డిస్టిక్ లో పుట్టావు, తర్వాత ఒక స్టేట్ లో పుట్టావు, అంతే. అంతవరకే నన్ను తెలియాల్సింది. ఇప్పుడు పెద్ద పెద్ద మహానుభావులు అబ్దుల్ కలాం గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు అంటే వాళ్ళే ప్రపంచానికి తెలియాలా? అంటే వాళ్ళు మాత్రమే భూమి మీద ఉన్నారు, మీరు రిమైనింగ్ వాళ్ళు లేరా? అంటే నువ్వు పలానా వ్యక్తివి ఇక్కడ మార్కెట్ లో ఉన్నావని ఎలా తెలుస్తుంది ప్రజలకి? నీ దగ్గర ఈ టాలెంట్ ఉందని ఎలా తెలుస్తుంది? అది నిరూపించుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది? అది యా, బయట పెట్టడం వల్ల మనకు ఎప్పుడైతే తెలుస్తుంది. నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు నీకు ఒక ధైర్యం వస్తుంది, యా నా దగ్గర ఈ టాలెంట్ ఉందని. అప్పుడు నువ్వు ఏదో ఒకటి స్టెప్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ లో నాదే చూసుకో, ఎవరిది ఎందుకు నాదే చెప్తున్నాను, నేను సెల్ఫ్ డబ్బా చెప్పట్లేదు, చెప్తున్నాను. నాకు తెలుసా యూట్యూబ్ ఇలా చేయాలని. చూశాను నెంబర్ ఆఫ్ మూవీస్ చూశాను ఆ లాక్డౌన్ లో. ఇవేనా అంటే చూసి 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 నాకే విరక్తి పుట్టింది మూవీస్ అన్ని లాక్డౌన్ అంతే టైంలో. కదా సార్. యా, ఏదైనా ఒక ఏంటి విషయాన్ని ఏంటి పదే సార్లు ఆ, ఇలాగే మూవీస్ చూస్తా ఇప్పుడు ఉంటే ఒక చాలా విషయాన్ని మంది పదే సార్లు మనం వినడంలో కూడా బోర్ వచ్చేస్తుంది. బోర్ కొట్టేస్తుంది. ఇలా వీడియోస్ చూసి 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 రిమైనింగ్ వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు, ఇలా నేను ఎందుకు చేయకూడదు అని ఒక ఇది వచ్చింది అనమాట. సో వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తున్నారు, వచ్చింది. నేను ఎందుకు చేయకూడదు అనే ఆ థాట్ వచ్చింది. అప్పుడు సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. ఫస్ట్ ఏంటి, ఎలాంటి సాఫ్ట్వేర్లు దొరుకుతాయి మనకి వీడియో రికార్డ్ చేసుకోవడానికి, అలా సెర్చ్ చేశాను. నా కంటెంట్ టాలీ, దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా నేను ప్రజెంట్ చేయాలి, అలా స్టార్ట్ చేశాను. కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి రకరకాల డిస్ట్రిక్ట్ నుంచి, స్టేట్ల నుంచి. అలాగా స్లోగా నేను ఆన్లైన్ స్టార్ట్ చేశాను. ఓకే, దీనివల్ల చాలా వరకు నా ఫైనాన్షియల్ పొజిషన్ కానీ చాలా వరకు ఉపయోగపడుతుంది నాకు ఇక్కడ వచ్చే కొంచెం ఎర్నింగ్. ఓకేనా, ఒకవేళ నా ఫర్దర్ ఫ్యూచర్లో జాబ్ లేకపోయినా దీని నుంచి నేను సరిగా అవ్వగలను, ఆ ధైర్యం వచ్చేసింది. అంటే వెనక జాబ్ లేకపోయినా నేను బతకగలన్న ధైర్యం వచ్చేసింది విత్ ఇన్ 1.5 year. కాన్ఫిడెన్స్ యా, విత్ ఇన్ 1.5 year. కాన్ఫిడెన్స్ అసలు నాకు జాబ్ అవసరం లేదు ఇప్పుడు, బట్ కానీ చేయాలి. ఏ రంగం ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఇంతవరకు ఈ రంగం చూశాను, మా కడప వరకు చూశాను. తర్వాత సిటీ ఎలా ఉంటుందో చూడాలిగా. సిటీలో సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుంది, ఏ విధంగా బిహేవ్ చేయాలి, అది ఒక పిచ్చిలాగా అనుకుంటూ ఎలా ఉంటుంది అక్కడ అనేది ఒక ఆతృత ఉండాలి. తర్వాత సబ్జెక్ట్ మీరు నేర్చుకునేంత టాలీ వరకు. కడుపులోనే చేశారా సార్? ఎస్ ఎస్, ఓకే. అంటే మీరు అక్కడ చేశాను, అక్కడ టాలీ వాళ్ళ దగ్గర వర్క్ చేశాను, రియల్ టైం నేర్చుకున్నాను. ఒక 3 years, 2017 నుంచి 2019 వరకు నేర్చుకున్నా బాగా రియల్ టైం. సో అలా నేర్చుకున్నందు ద్వారా నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, నేను స్టార్ట్ చేశాను. అలా స్లోగా చాలా ఎదురయ్యాయి. మళ్ళీ ఆటోమేటిక్గా చేసుకుంటూ కొందరు బ్యాడ్ కామెంట్లు పెడతారు, కొందరు తిడతారు, అన్నీ ఉంటాయి, పట్టించుకోకూడదు. నువ్వు నిరూపించుకోవాలంటే మార్కెట్లోకి వెళ్ళాలా. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ రకరకాలు అంటారు, పట్టించుకోవాల్సిన అవసరం లే, పోతానే ఉండాలి చేసుకుంటా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏంటో. అట్లా స్టార్ట్ చేయాలి. ఇది ఒకే పొజిషన్, ఒకే విలేజ్, ఒకే ఏరియా పెట్టుకోవద్దు. డిఫరెంట్ ఏరియాలలో జీవించాలి. అక్కడ మనసులో బిహేవియర్ తెలుస్తుంది, ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి లైఫ్. అలా కమ్యూనికేషన్ కూడా తెలుసు సార్. 100%. పుడతానే ఎవరికి అన్ని రావండి, ప్రతిదీ ఇంకోటి లైఫ్ ఏంటంటే టైం. డిఫరెంట్ ప్లేస్ పోవడం వల్ల లాంగ్వేజ్ కూడా మనకు కొంచెం అన్నా అర్థమవుతుంది సార్. 100%. ఇప్పుడు ఒకే టాలెంట్ అందరి దగ్గర ఉండదుగా. ఒకరి దగ్గర మంచి లాంగ్వేజ్, ఒకరు కమ్యూనికేషన్ లో ఉంటారు, ఒకరు సబ్జెక్ట్ లో ఉంటారు, ఒకరు టెక్నికల్ గా ఉంటారు. ఇలా చాలా మంది రకరకాల దాంట్లో టాలెంట్ ఉంటారు. నీలో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది అలా చూసుకో. కొద్ది రోజులు వర్క్ చేయి ఒక ప్లేస్ లో, తర్వాత నెక్స్ట్ పొజిషన్ వెళ్ళడానికి ట్రై చేయి. అది నా నుంచి నీకు సజెషన్. ఓకే, నెక్స్ట్ శ్రావణి, నీ ఫీడ్బ్యాక్ చెప్పు. ఏంటి నువ్వు అన్నావుగా, ఏంటి అసలు ఏం అవ్వాలనుకుంటున్నావు అది చెప్పు నాకు. ఏం అవ్వాలని ఏం లేదు సార్, కానీ కాకపోతే జాబ్ చేయాలి. ఓకే, ఎక్కడ చేయాలనుకుంటున్నావు? నాకైతే ఆఫీస్ మామూలుగా ఇక్కడ హైదరాబాద్ లోనే ఏదైనా మంచి కంపెనీలో చేయాలని ఇంట్రెస్ట్ సార్. కంపెనీలో చేయాలంటే ఏం కావాలి నీకు? కమ్యూనికేషన్, మెయిన్ కమ్యూనికేషన్ అది కావాలి కదా. ఆ కమ్యూనికేషన్ రావాలి అంటే దానికి సంబంధించిన వర్క్ ఏం చేస్తున్నావు? గ్రౌండ్ వర్క్. గ్రౌండ్ వర్క్ బాగా ఇంగ్లీష్ వీడియోస్ చూస్తున్నా, ఇంగ్లీష్ స్పోకెన్ క్లాస్ జాయిన్ అయ్యాను. కాకపోతే బయటకు వెళ్ళట్లేదు. బయటకు వెళ్ళడానికి ఒకటే భయం, మా హస్బెండ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే కరోనా అదిగా కొంచెం దూరం, సిటీకి కొంచెం దూరం అని బాగా ఇంగ్లీష్ వీడియోస్ అయితే చూస్తున్నాను సార్. మాట్లాడాలంటేనే కొంచెం త్వరగా మాట్లాడను. ఇప్పుడు మన ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనం ఒక్క వినడం రాదు సార్, మాట్లాడాలని వస్తుంది. ఓన్లీ ప్రాక్టీస్. నీ నోటిని ఎంతగా నువ్వు యూజ్ చేస్తే, నీ నోటిని ఎంతగా యూజ్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది.
నోటిని యూజ్ Yes, sir. చేసుకోకుండా నాకు మీనింగ్ తెలుసులే, నాకు ఇంగ్లీష్ వస్తుంది అనేది ఇంపాసిబుల్ అండి, చెప్తున్నాను. అది ఇంపాసిబుల్ అని తెలుసు సార్. అంటే Okay. నేను మామూలుగా జాయిన్ అయ్యేటప్పుడు కూడా మిమ్మల్ని అడిగాను సార్, కొంచెం మీరైనా ఇంటర్వ్యూస్ చెయ్యండి Hmm. అని. ఓకే, ఇంకొకటి ఇంగ్లీష్ పేపర్ ఉంటుందిగా, చూసి డైలీ ఒక పేరా కానీ 2 పేరాలు కానీ లౌడ్ గా చదవాలి. చదివితే ఆ నోటికి sir. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది. నోటికి ఆ ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు మనకి నోరు తిరుగుతుంది. రేపు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఆ పదాలే నోటికి Yes, sir. రాకపోతే, ఒకాబులరీ నోటికి రాకపోతే రాదు ఇంగ్లీష్. బట్ ఏంటంటే ముందు ఒకాబులరీ పెంచుకోవాలి, ఒకాబులరీ చాలా పెంచుకోవాలి. అసలు నీకు వర్బ్స్ తెలియకపోతే ఇంగ్లీష్ రాదు మాట్లాడడానికి, వర్బ్స్ చాలా పెంచుకోవాలి. ఓకేనా? సో అది అలా తయారు చేసుకో. సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, కమ్యూనికేషన్ ఉంటే జాబ్ వస్తుంది. మెయిన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అదే. నేనే చూస్తున్నాను కదా, మార్కెట్ లో నేను చూస్తున్నా కదా, సబ్జెక్ట్ లేకపోయినా కమ్యూనికేషన్ ఉంటే జాబ్ వస్తుంది. కమ్యూనికేషన్ మెయిన్. ఆటోమేటిక్ గా జాబ్ లోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ పెంచుకోవచ్చు, కానీ కమ్యూనికేషన్ ఉంటే చాలు, అది గుర్తుపెట్టుకో. సో అది అరుణ గారు మీ ప్లాన్స్ చెప్పు లక్ష్మణ్. జాబ్ లో ఎంటర్ అయిన తర్వాత ఎట్లయినా వస్తుంది సార్ తర్వాత 100% వస్తుంది. కమ్యూనికేషన్ ఉంటే లాంగ్వేజ్ సబ్జెక్ట్ లేకపోయినా సర్వే అవుతావు కంపెనీలో. ఇది నేనే లైవ్ లో చూశాను, చాలా మందిని నా రియల్ టైమ్ లో చూశాను. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. మాట్లాడే వాళ్ళకి ఏం లేదండి, సబ్జెక్ట్ లేకపోయినా కానీ శుభ్రంగా తీసుకుంటారు వాళ్ళు. నేను లైవ్ లో చూశానండి, నా ఎక్స్పీరియన్స్ లో చూశాను. సబ్జెక్ట్ డబ్బా ఇంగ్లీష్ మారుతారు, సబ్జెక్ట్ రాదు. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయి పెద్ద తోపు తుడుమా అనుకుంటారు. అలా మాకు తెలుసు కదా వాళ్ళతో పనిచేసేప్పుడు వెనక వీళ్ళకి ఏం రాదురా జీరో అని, వాళ్ళకి తెలియదు వినే వాళ్ళకి. ఇలా నేను కల్లారా చూసినా అండి, సబ్జెక్ట్ లేకపోయినా సర్వే. సో ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ ఇంక్రీజ్ చేసుకుంటారో, ఈజీ ప్రాసెస్ సార్. ఇంకా ఆన్లైన్ కాబట్టి కొంచెం గట్టిగా త్వరగా సర్వైవ్ అవ్వగలం. 100% ఫేస్ టు ఫేస్ అయితే ఇంకా చాలా ఇబ్బంది పడతాం. మొత్తం నీ బాడీ లాంగ్వేజ్ చూస్తారు, నువ్వు ఎలా నర్వస్ ఫీల్ అవుతారో చూస్తారు, అన్ని చూస్తారు కాబట్టి అప్పుడు ఇబ్బంది అవుతుంది. కానీ ఈ టైంలోనే జాబ్ సంపాదించాలి, ట్రై చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో నెక్స్ట్ అరుణ గారు మీ ప్లాన్స్ ఏమిటండి? నాకు జాబ్ చేయాలి సార్. జాబ్ చేయాలని కన్ఫర్మ్ సార్. ఎక్కడ నుండి? ఏలూరు అండి, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి, ఓకే. బీకామా? కాదండి, అది కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీ, అది బిఎస్సి లాగేగా. ఓకే. మీరు జాబ్ సరౌండింగ్ మీ ఏరియాలో చేయాలనుకుంటున్నారా లేకపోతే సిటీలో చేయాలనుకుంటున్నారా? సిటీలో సార్, ఇక్కడ ఎక్స్పోజర్ ఉండదు సార్. ఓకే, గుడ్. అండ్ కమ్యూనికేషన్, మ్యారీడా మీరు? యా, ఓకే. మ్యారీడ్, వర్క్ చేశాను, ప్రెసెంట్ ఇంట్లో హౌస్ వైఫ్. సో ఐ ఫీల్ సో ఐ కాంట్ డూ ఎనీథింగ్, సో అగైన్ ఐ హావ్ టు స్టార్ట్ మై కెరీర్. సో ఓకే, కమ్యూనికేషన్ అయితే మీకు సూపర్ అండి, బట్ మీరు ఎక్కడైనా సర్వే అవుతారు, కొంచెం సబ్జెక్ట్ పెంచుకోవాలి. యా, మెయిన్ సబ్జెక్ట్ కోసమే సార్ జాయిన్ అయ్యింది. యా, సబ్జెక్ట్ ఉండాలండి. సబ్జెక్ట్ ఉంటే ఎక్కడైనా మనం ఈజీగా సర్వే అవుతాం. అదే సార్. ఓకేనా? మా పాప వాళ్ళతో నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను సార్, నేను అంతే. నాకు మంచిదండి, చాలా మంచిది. ఓకేనా, అది చాలా మంచిది. సో నేను కూడా పెంచుకుంటున్నాను, నాకు తెలుస్తుంది నా ల్యాక్అప్ ఎక్కడ నాకు తెలుస్తుంది. నేను కూడా మాక్సిమం ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేస్తాను, మా కొలీగ్స్ తో కానీ, మా వర్క్ చేసే ప్లేస్ లో కానీ. ఎందుకంటే డిస్టిక్ లో పెరిగిన విధానం వేరు ఉంటది, అక్కడ తెలుగే మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడరు. ఓకేనా? బట్ అది అవసరం లేదండి, ఫెయిల్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మేము పెరిగిన విధానంలో, నేర్చుకున్న విధానంలో ఇంగ్లీష్ లేకనే ఇప్పుడు ఇంత ట్రబుల్ పడుతున్నాం రియల్ టైమ్ లో. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు. అది నాకు తెలిసి మన బ్యాచ్ లో అందరూ అలానే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే స్లోగా ఇంక్రీజ్ చేసుకోవాలి, డైలీ ఇంత టార్గెట్. మీకు అనిపిస్తుంది కదా సార్, మీకు అనిపిస్తుంది కదా అయ్యో మన బ్యాచ్ లో ఒక్కరికి కూడా కమ్యూనికేషన్ లేదని అనిపిస్తుంది. ఏమంటారు, మీకు ఒక ఐడియా వస్తుంది. ఆఫ్టర్ వెళ్ళిన తర్వాత ఒక ఐడియా వస్తుంది, ఎవరు ఎంతవరకు ఉంటారో తెలిసిపోతుంది. అప్పుడే ఎవరు సర్వే అవుతారు, ఎవరు సర్వే అవ్వలేవు కూడా తెలుస్తుంది. అది బట్ అది మీరు చెప్పండి సార్ మా మీద ఫీడ్బ్యాక్. అది ఇప్పుడు కాదు, లాస్ట్ ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత, మనకి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఓకే సార్, చిన్న డౌట్ సార్. ప్రైమ్ లో ఒక ఎగ్జామ్ ఉంది కదా సార్, ఏంటండి అది? చెప్తానండి, మీకు చెప్తాను. ఓకేనా, మీకు చెప్తాను. ఓకే, సో ఈఆర్పీ అయిపోయింది సార్, ప్రైమ్ కావాలని జాయిన్ అయ్యింది. డోంట్ వరీ అండి, నేను ఇన్ఫార్మ్ చేస్తాను నీకు. ఓకేనా?
ఓకే, సో క్లియర్. బట్ ఏంటంటే ఏదైనా కానీ కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మినిమం అమౌంట్ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కోసం. ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ అది సంపాదించిన సబ్జెక్ట్. తర్వాత ఎలాగో ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలి. ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, టైం పాస్ అవ్వట్లేదు, నాలెడ్జ్ రావట్లేదు. ఇంట్లో ఉండి మనకి సెల్ఫ్ గా ఒక సై మెయిన్ ఫీలింగ్ సెల్ఫ్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ వచ్చింది జాబ్ కి వెళ్తే. సై కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఏంది ఇంట్లో ఏంటి ఇలాగే నా జీవితం అనేది ఒక ఇదే ఇసుగు వస్తుంది అయిపోతారు. సార్. సో వన్ సార్ ఈ రోజు నాకు ఒక కాల్ వచ్చింది సార్ ఇలా. సార్ చెప్పు. ఈ రోజు కాల్ వచ్చింది సార్. అంటే సిటీ నుంచే ఎంటర్ప్రైజ్ అంటారు సార్ అది. ఓకే అందులో నుంచి జూనియర్ అసిస్టెంట్ అకౌంటెంట్ కావాలంటే సార్. ఓకే మినిమం ఎక్స్పీరియన్స్ 6 months అని ఉన్నదంటే ఆల్రెడీ నాకు లేదు సార్. మామూలుగా అంటే బయట ఆల్రెడీ వేరే వర్క్ చేశాను కానీ ఈ అకౌంటింగ్ లో లేదు సార్ నాకు. ఓకే ఓకే అట్లా అంటే నేను అకౌంటెంట్ ఎక్స్పీరియన్స్ లేదండి, అదర్ అంటే లేదు 6 months అని ఉండాలని చెప్పినాను. ఓకే ఈ రోజు కాల్ వచ్చింది. సూపర్. వస్తుంది, మనం అప్లై నౌకరీలో వాటిలో అప్లై చేస్తా అంటే ఏదో ఒకటి తగ్గుతుంది కన్ఫర్మ్ గా. మన ఆటోమేటిక్ గా టాలీ అని పెట్టినా సార్, అంతే. నేను ఏం పెట్టలేదు. వస్తాయి, 100% వస్తాయి. డోంట్ వరీ, ఆఫ్టర్ కోర్స్ అయిన తర్వాత వస్తాయి. డోంట్ వరీ, ఓకేనా. అంటే సాలరీ ఏమో ఒక 13-14 చెప్పింది సార్. అది స్టార్టింగ్ తక్కువ పర్లేదండి, మనకు ఫస్ట్ నాలెడ్జ్ కావాలి, రియల్ టైం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, అది గుర్తుపెట్టుకో. తెలుసుకోవాలి సార్. 100%. 6 months 1 year బయట ఎట్లా చేయాలి సార్, చేస్తే అప్పుడు మనకు ఎట్లా ఏం చేయాలి, ఇన్వెస్ట్ ఎట్లా చేయాలి, ఎట్లా వస్తుంది, అవన్నీ మనకు తెలిసిపోతుంది, ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. స్టార్టింగ్ లో కొంచెం ఒక 1 month కన్ఫ్యూజన్ లో ఉంటాం మొత్తం మైండ్, ఆ తర్వాత ఫ్రీ అయిపోతుంది సార్. ఓకే, అది అయితే వాస్తవం సార్. సూపర్ సూపర్. ఓకే ఓకే గైస్, కంపల్సరీగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు పూర్తిగా, రియల్ టైం కూడా సర్వే అవుతారు. ఏం డౌట్స్ వచ్చినా నేను హెల్ప్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో అదే. ఓకే డన్. సో టెక్నికల్ పాయింట్స్ ఎంతవరకు చెప్పున్నానమ్మా, మీరేమన్నా నాకు చెప్పండి, ఎంతవరకు టెక్నికల్ పాయింట్స్ అయిపోయాయి? టెక్నికల్ పాయింట్స్ ఎంతవరకు చెప్పున్నాను? ఇంకా ఇంకా ఇంకెంతవరకు అయింది? ఎంతవరకు అయింది ఇంకా? చదువుతున్నారా? నేను చెప్పింటి రాసుకుంటున్నారా ఏమేమి చెప్తున్నాను అనేసి? ఇంకా చాలా చెప్పినట్టున్నా. ఇంకా స్టేట్ కోడ్స్, ఇంకా మనకి ఎక్సెల్కి డేటా ట్రాన్స్ఫర్ చేయడం అవన్నీ చెప్పలేదా? ఓకే ఓకే డన్. స్క్రీన్ కనబడుతుందా టాలీది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేస్తున్నాను. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేశాను, ఆల్ట్ F1 ఇస్తాను. ఆల్ట్ F1 ఇస్తానే ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఎక్సెల్లోకి వచ్చేయాలి. ఎక్సెల్కి వచ్చిన తర్వాత మనం డేటా మార్చుకోవచ్చు, ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ డేటాను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి? ఇప్పుడు మనకు ప్రాఫిట్ అండ్ లాస్కి వచ్చాను, వచ్చిన తర్వాత పైన చూసారా ఎక్స్పోర్ట్, దానికి షార్ట్కట్కి ఆల్ట్ E, లేదంటే పైన మౌస్తో ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయొచ్చు. Ctrl+E, కరెంట్ అంటే Ctrl+E, దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా మనకి బాక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, షో వర్టికల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఫైల్ ఫార్మాట్ పీడిఎఫ్లో ఉంది. ఎక్స్పోర్ట్ లోకల్ డ్రైవ్, ఫోల్డర్ పాత్ C, ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్, ఫైల్ నేమ్ pandl.pdf. సో మనకి ఎక్సెల్లో పీడిఎఫ్ కాదు కదా రావాల్సింది, ఎక్సెల్ ఫార్మాట్ కావాలి. ఆ పీడిఎఫ్ ప్లేస్లో మనం ఎక్సెల్ మార్చాలంటే ఏం చేయాలి? కాన్ఫిగర్లోకి వెళ్ళాలి. ఓకే, కాన్ఫిగర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లో దాని ఆప్షన్ ఉంది చూడండి, ఫైల్ ఫార్మాట్. దీన్ని ఎంటర్ ఇస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి.
ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చాలా ఉన్నాయి, HTML, JPG, XML ఇవన్నీ ఉన్నాయిగా. ఓకే, మరి ఇక్కడ ఏది సెలెక్ట్ చేయాలి? ఎక్సెల్ సెలెక్ట్ చేయాలి, ఎంటర్ ఇవ్వాలి. వచ్చిందా? ఎక్సెల్ ఆ ప్లేస్లోకి ఎక్సెల్ వచ్చేసింది. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు సెండ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్సెల్ అదే ఓపెన్ అవుతుంది. చూడండి, సెండ్. స్క్రీన్ కనపడుతుందా? ఎక్సెల్ ఓపెన్ అయింది. యా, వచ్చింది కదా. ఇది ఎక్సెల్ అంటే టాలీలో ఉన్న ఎక్సెల్ షీట్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా స్టార్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆడ అమౌంట్ వాల్యూ ఎక్కువ ఉంది, కొంచెం సైడ్కి జరపాలి అని అర్థం. అప్పుడు సికి డికి మధ్యలో కర్సర్ పెట్టి కొంచెం ఇలా ఇంక్రీజ్ చేయాలి. ఇలా ఇంక్రీజ్ చేస్తే కవర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదంతా సెలెక్ట్ చేశాను, మెర్జ్ మీద 2 times నొక్కాను, నార్మల్గా వచ్చేసింది. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా సెలెక్ట్ చేశాను, సింగిల్ సెల్, మెర్జ్ అండ్ సెంటర్ మిడిల్కి వచ్చేసింది. ఇదంతా కలిసి సెలెక్ట్ చేసుకొని లైన్స్ తీసుకుంటాను, దానికి ఫుల్ లైన్స్ ఇచ్చేస్తాను. ఆల్ బార్డర్స్ చూసారా? ఇలా సెట్ చేసుకోవచ్చు. ఈ డేట్ కూడా మధ్యలోకి రావాలి అంటే మెర్జ్ అండ్ సెంటర్ ఇలా వస్తుంది. ఇలా సెట్ చేసుకోవచ్చు. దీనికి కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, లేదు ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. చూడండి, పర్చేజ్ GST అని పెట్టుకుంటాను, GST. ఇక్కడ కావాలంటే డిస్కౌంట్ రిసీవ్డ్ ఫుల్ రాసుకుంటాను, సగమే రాశాను, ఫుల్ రాశాను. ఓకేనా? ఇక్కడ సేల్స్ GST అని పెట్టుకుంటాను. ఇలా మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఎక్సెల్లో. ఓకేనా? సో ఇది అంటే ఒక ప్రాఫిట్ అండ్ లాస్ని ఎక్సెల్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని చూపించాను. ఇంకా తర్వాత దీన్ని మీరు ఏం చేసుకుంటారు? సేవ్ చేసుకుంటారు. మీకు ఎక్కడ కావాలో అక్కడ సేవ్లోకి వెళ్ళి, లేదంటే Ctrl+S ఇచ్చేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ నీ సిస్టంలో సేవ్ చేసుకుంటాం. ఓకేనా? సో అది దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, అయిపోయిందా? టాలీ కనబడుతుందా? టాలీ స్క్రీన్ కనబడుతుంది కదా. యా, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా. Alt F1 ఎక్స్పాండ్. యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎక్సెల్ బ్యాలెన్స్ షీట్ ఎక్సెల్లోకి వచ్చేయాలి. సేమ్ ఎక్సెల్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయాలి. యా, లేకుంటే Alt E, తర్వాత Ctrl+E, తర్వాత కాన్ఫిగర్. ఆల్రెడీ ఒకసారి సెట్ చేశాం కదా, నా కాన్ఫిగర్లో ఉంది. ఫైల్ నేమ్ ఏమొచ్చింది ఇక్కడ? బీ షీట్. ముందు పాండ్లా వచ్చింది, ఇప్పుడు బీ షీట్. సెండ్. వచ్చిందా? ఎక్సెల్ ఓపెన్ అయిందా? చూడండి, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. దీన్ని కూడా మార్చుకోవచ్చు, ఇలా మెర్జ్ చేసుకొని సరి చేసుకోవచ్చు. ఇలా దీనికి కావాలంటే మనం లైన్స్ ఇచ్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలా కావాలంటే దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇంకా Ctrl+S ఇచ్చే సేవ్ అవుతుంది. ఓకేనా? సో అది తర్వాత స్టాక్ సమ్మరీకి వెళ్తున్నా. స్టాక్ సమ్మరీకి వెళ్ళిన తర్వాత కాన్ఫిగర్, షో గూడ్స్ ఇన్వర్డ్స్ ఎస్, షో గూడ్స్ అవుట్వర్డ్స్ ఎస్, Ctrl+S. వచ్చిందా? టాలీ ఓపెన్ అయిందా? స్టాక్ సమ్మరీ ఓపెన్ అయిందా? సో సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లోకి రావాలంటే ఎక్స్పోర్ట్ కరెంట్. ఇప్పుడు చూడండి, ఫైల్ నేమ్ ఏమొచ్చింది? STK.SUM. సెండ్. మళ్ళీ ఎక్సెల్లోకి వచ్చేస్తుంది టోటల్గా స్టాక్ అంతా. ఓపెన్ అయిందా ఎక్సెల్? యా, చూడండి నీట్గా వచ్చేస్తుంది. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేస్తున్నాను. డోంట్ సేవ్. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్ వెళ్ళాను.
Alt F అని ఇచ్చాను, ఎక్స్పాండ్. సేమ్ ట్రయల్ బ్యాలెన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లోకి వచ్చేయాలి. ఇప్పుడు చూడండి ట్రయల్ బ్యాలెన్స్ అని వచ్చింది ఫైల్ నేమ్. సెండ్. చూసారా, యాజ్ ఇట్ ఈస్గా ట్రయల్ బ్యాలెన్స్ కూడా వచ్చేసింది. ఇలా మనము టాలీ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా ఎలా ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలి అనే టెక్నికల్ పాయింట్స్ మీకు ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దీనికి రిలేటెడ్ లింక్స్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి ఒకవేళ అర్థం అవ్వకపోతే వాటిని మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చు. ఓకేనా, అర్థమైంది కదమ్మా క్లియర్గా? యా, ఇలాంటివి రియల్ టైంలో ఎక్కడైనా నేర్పించే చోట ఎక్కడ చెప్పరండి ఇవి. అంటే నేనే చెప్తున్నానని కాదు, బట్ ఎక్కడ ఇలా చెప్పరు. సబ్జెక్ట్ వరకే చెప్పేస్తారు, అన్నీ నేర్పించరు. కావాలంటే మీరు ఒకసారి గమనించాలి ఎక్కడైనా జాయిన్ అయ్యింటే బిఫోర్. ఓకే, ఇవన్నీ రియల్ టైంలో చేసేటివి. ఇవన్నీ ఎవరైతే నా దగ్గర జాయిన్ అయింటారో వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉంటాయి. రిమైనింగ్ నా వీడియో చూసి ఎవరైనా రిమైనింగ్ ఇన్స్టిట్యూట్ నేర్చుకొని చెప్పితే చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు, ఒకవేళ చెప్పాలనిపిస్తే. సో అదర్వైజ్ ఐ డోంట్ నో, తెలీదు నాకు. బట్ నేనే ఇవన్నీ టోటల్గా టాలీ ప్రైమ్ వచ్చినప్పటి నుంచి టోటల్గా ఏ పాయింట్ వదలకుండా చెప్తున్నాను యూట్యూబ్లో. నేర్చుకొనివ్వండి. అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు కదా, సో వాళ్ళు వీడియో చూసి నేర్చుకుంటారు, తప్పేముంది? ఒకరికొకరు హెల్ప్ చేయడమే కదా కావాల్సింది లైఫ్లో. సో ఆ ఉద్దేశంతో నేను ప్రతిదీ, నాకు తెలిసిన ప్రతిదీ ఏ ఒక్కటి కూడా వదలకుండా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఇంకా రకరకాల కోర్స్ ఏవైనా కానీ నేను నేర్చుకునేటివి యూట్యూబ్లో లైఫ్ లాంగ్ నేను ఉన్న రోజులు వస్తూనే ఉంటాయి. అది టాలీ అయినా సమ్ కోర్సెస్ ఏవైనా కానీ రియల్ టైంలో. బట్ అందరూ నేర్చుకోవచ్చు, తప్పలేదు. నేర్చుకోవాలి కూడా, అప్డేట్ అవ్వాలి కూడా లైఫ్ లాంగ్. ఎప్పుడైతే లైఫ్ లాంగ్, డే టు లైఫ్ లాంగ్ పక్కన పెడితే, డే టు డే, 1 డే గడిచిపోయింది, టుమారో ప్లాన్స్ ఈరోజే ప్లాన్ చేసుకుంటే నువ్వు అప్డేషన్లో ఉంటావు. లేదు ఈరోజు ఇలాగే ఉంది, రేపు అలాగే ఉంటుంది, ఏంట్రా ఇది జీవితం అనిపిస్తే మనం ఏం చేయలేం. దాన్ని నీకు నచ్చినట్టుగా నువ్వు డిజైన్ చేసుకోవాలి. ఓకే, బాయ్స్ అయితే సెల్ఫ్గా నీ అంతగా నువ్వు రికగ్నైజ్ చేసుకొని నా వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంత్ ఏంటి అని తెలుసుకొని నువ్వు ముందుకు పోవాలి. అదే లేడీస్ అయితే నచ్చ చెప్పుకోవాలి ఫ్యామిలీతో. చాలామంది వద్దంటారు, బయటికి వెళ్తామంటే వద్దంటారు, కాన్ఫిడెంట్గా ఎవరైనా వద్దంటారు, లేడీస్ వర్క్ చేయనీరు. కానీ ఇంట్లో ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? వాళ్ళు అంటారు చాలా బాగా చూసుకుంటున్నాం కదా అని. అయ్యో చూసుకుంటారండి, కానీ మెంటల్గా సెల్ఫ్గా మనకు ఇది ఉండాలి కదా. జాబ్ చేస్తే బయటికి తిరుగుతారు, తెలుస్తుంది సమాజం ఎలా ఉందో. ఇంట్లోనే ఉంటే ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు? ఇదైనా లైఫ్ ఇంకా కాదు. నచ్చ చెప్పుకోండి. వినరా? 100% వింటారు. ఎందుకు వినరు? 100% వింటారు. ఎవరు కాదనరు. అది చెప్పుకునే విధానంలో ఉంటుంది. చెప్పుకునే విధానం సరిగా లేకపోతే లైఫ్ లాంగ్ ఇంట్లో ఉంటారు. మైండ్ ఎదగదు, అలాగే స్టక్ అయిపోతుంది ఆ 4 గోడల మధ్య. అది కాదు లైఫ్ అంటే. బయటికి రావాలి, తెలుసుకోవాలి సమాజం ఎలా ఉందో, అప్పుడే నువ్వు ముందుకు వెళ్తావు. లేదంటే అలాగే ఉంటారు. ఇది నా సజెషన్, నా నుంచి. తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవాలి. ఓకేనా? సో అవి ఈరోజుకి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో అది గైస్. సో వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2022. సో ఈ 2022 ఇయర్లో 100% మీరు అనుకున్నట్టు రీచ్ అవ్వాలి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రమ్ మై సైడ్ నుంచి. బట్ మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ మీరు పెట్టండి, దేవుడు కూడా సహకరిస్తాడు. మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టకుండా నాకు వరాలు ఇవ్వాలంటే ఎవరు కూడా ఇవ్వరు. ఓకే, దేవుడు కూడా పైన చూస్తూ ఉంటాడు, ఎవడు కష్టపడుతున్నాడు, ఎవరు లేజీగా ఇంట్లో ఉండి తింటున్నారు అనేది ఆయన కూడా చూస్తూ ఉంటాడు. ఆయన కూడా సహకరించాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే గైస్, see you. ఓకే, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రావణి చేయాలి, మళ్ళీ హైదరాబాద్కి వస్తాను నాకు తెలియదు, ఉన్న రోజులు చేయాలి. అరే చెబితే ఇంకా చెమ్మకి చంద్రలాగా అయిపోవాలి మళ్ళీ నేను. అదే